హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 12/8/2025 అండి. టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ నైట్ రిలీజ్ చేశారండి. ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎస్పెషలీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే మార్క్స్ అనేవి కొన్ని యాడ్ అవ్వడం జరిగిందండి. అక్కడక్కడ 1 or 2 మెంబర్స్కి మార్క్స్ తగ్గిండొచ్చు. మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకొంచెం టైం పట్టేటట్టు ఉందండి. ఒక 4-5 days లేదంటే ఈ వీక్ అలా పట్టేటట్లు ఉంది. దీని మీద క్లారిటీ లేదు, బట్ వెరీ సూన్ అయితే రావడం జరుగుతుందండి. చాలామంది అభ్యర్థుల్లో టెన్షన్ అయితే ఉందండి. వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి చాలామందికి అయితే టెన్షన్ ఉంటుందండి. మెరిట్ లిస్ట్ వస్తే మనకు ఒక ఖచ్చితమైన అంచనాకైతే రావచ్చండి. బట్ దానికంటే ముందే కూడా మనం గూగుల్ ఫామ్లో మన డీటెయిల్స్ అండ్ మన మార్క్స్ ఎంటర్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఒక ఐడియా అనేది వస్తుందండి. దానికోసం ఈ ప్రయత్నం. స్టేట్లో ఎవరైతే ఇంగ్లీష్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్పెషలీ ఎస్ఐ ఇంగ్లీష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేశానండి. నాకు జస్ట్ మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ ఉంటే చాలండి. మీకు తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేసి వాళ్ళ మార్క్స్ని జెన్యూన్గా ఎంటర్ చేస్తే మనకు ఒక అంచనాకు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇది కూడా మనకు చాలామందికి తెలిసిన విషయమే. ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ మార్క్స్ మేము రిలీజ్ చేయడం జరిగిందండి. దీన్ని వచ్చేసి ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:45-1 o'clock అలా దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. మీరు డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు డైరెక్ట్ చూపించుకుంటే రీఫ్రెష్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుందండి. అక్కడ మీ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే ఏమవుతుందంటే అండి, అందరికి కూడా ఒక ఐడియా అనేది వస్తుందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేస్తే మీకు మొత్తం 5 questions ఉంటాయండి. ఆ 5 questionsని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ మీ నేమ్, మీ డిస్ట్రిక్ట్, మీ జెండర్, మీ కమ్యూనిటీ అండ్ మీ మార్క్స్ మాత్రమే అడగడం జరిగిందండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడా కూడా అడగలేదండి. 100% ప్రైవసీ అండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జెన్యూన్గా మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో ఆ మార్క్స్ మాత్రమే మీరు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అండి. ఎందుకంటే మీరు మ్యానిపులేట్ కానీ చేసినట్లయితే మొత్తం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి, మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో జెన్యూన్గా ఆ మార్క్స్ ఎంటర్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులకు ఒక అంచనా అనేది వస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, అందరూ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది నా రిక్వెస్ట్ అండి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ అందరితో ఓపెన్ చేయించి వాళ్ళ మార్క్స్ మనకు సెండ్ చేశారనుకోండి, మొత్తం మనము పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ లేదంటే ఎక్సెల్ షీట్లో కానీ మొత్తం మనం వీలైతే రేపు అలా వీటికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ఇవ్వడం జరుగుతుందండి.